కాంగ్రెస్ అధిష్టానం భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి పొదెం వీరయ్య సేవలకు గాను ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చేలా చూడాలని విలేకరుల సమావేశంలో మాట్లాడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ మద్దిశెట్టి సామేలు సామాజిక కార్యకర్తల మీద జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల ప్రెసిడెంట్ల మీద కార్యకర్తల మీద అన్యాయంగా దాడులు చేస్తున్నటువంటి టైంలో పార్టీలో గెలిచి వేరే పార్టీలో గెలిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా సరే పొదెం వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీని కన్న తల్లి కంటే ఎక్కువగా భావించి వేరే అధికార పార్టీ వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఆశ చూపి మంత్రి పదవి ఇస్తానన్నా కానీ కన్న తల్లి కంటే ఎక్కువ నాకు కాంగ్రెస్ పార్టీని నేను ద్రోహం చేయను, మోసం చేయను, నాకు రూపాయి లేకపోయినా బాధ లేదని చెప్పి నిజాతిగా నిలబడినటువంటి వ్యక్తి పొదెం వీరయ్య గారు. భద్రాచలానికి మన్యం వీరుడుగా ఒక ఆదివాసీ బిడ్డగా మంచి పేరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. దయచేసి నా విన్నపం అధిష్టానానికి, అనేక మంది ఆదివాసీలలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను ఈరోజు చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆయన సేవలను గుర్తించి ఆయనకి మంత్రి పదవి ఇవ్వాలి, లేదంటే ఒక సముచితమైనటువంటి స్థానం పార్టీలో ఆయనకు ఉన్నటువంటి హోదాని, ఆయనకు ఉన్నటువంటి మంచి పేరుకి సంబంధించి పేరును బట్టి అయినా ఆయనకు ఒక మంచి పదవి ఇచ్చి పార్టీ ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో పార్టీకి అండలేనప్పుడు పార్టీ కార్యకర్తలు చెల్లాచెదురైపోయి పార్టీ కార్యకర్తలు ఒక దశలో రాజీనామా చేయాలా, పార్టీలో ఉండాలా, ఈ కష్టాలు మేము పడలేము అనుకునే టైంలో కూడా ఆయన నేను అండగా ఉంటానని చెప్పి పొదెం వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని జిల్లాలో కాపాడుకున్నటువంటి వ్యక్తి. ఇది మీరు అవునన్నా కాదన్నా ఈరోజు పొదెం వీరయ్య గారి సేవలు కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం అండి. దయచేసి అధిష్టానం పొదెం వీరయ్య గారి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయనకి అధికారాన్ని ఏదో ఒక మంత్రి పదవి ఇచ్చి ప్రజలకు సేవ చేసుకునే విధంగా వీరయ్య గారిని మీరు ఉపయోగించుకోవాలి, పార్టీ ఉపయోగించుకోవాలి. ఈరోజు పొదెం వీరయ్య గారు లాంటి సీనియర్ నాయకులు, పొదెం వీరయ్య గారి లాంటి నీతి నిజాయితీ కలిగినటువంటి ఒక రూపాయికి ఆశించకుండా పార్టీని డెవలప్ చేస్తూ కార్యకర్తలు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బతికుందంటే పొదెం వీరయ్య గారే. అలాంటి నాయకుడిని పార్టీ కాపాడుకోవాలని చెప్పి చాలామందిని నేను తిరుగుతున్నా కాబట్టి అనేక ప్రాంతాల్లో పొదెం వీరయ్య గారి గురించి చాలామంది కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు బాధలో ఉన్నారు. భద్రాచలానికి సంబంధించి తిరుగులేనటువంటి నాయకుడు పొదెం వీరయ్య గారు. ఇలా కాంగ్రెస్ పార్టీని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బతికించినటువంటి వ్యక్తి. దయచేసి సీనియర్ నాయకుడు కాబట్టి అధిష్టానం దృష్టిలో పెట్టుకొని పొదెం వీరయ్య గారికి ఒక సునిశ్చితమైనటువంటి స్థానం కల్పించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.